న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. పంచాయతీ వద్ద నుండి ర్యాలీగా మండల ప్రజా పరిషత్ స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పాటుగా ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొని స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీను, వీఆర్ఓ సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. పంచాయతీ వద్ద నుండి ర్యాలీగా మండల ప్రజా పరిషత్ స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పాటుగా ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొని స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీను, వీఆర్ఓ సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం మేరకు మన ఎమ్మెల్యే గారు, అలాగే మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ మనకి ఇచ్చిన ప్రోగ్రాం బట్టి మన గ్రామానికి సంబంధించినంత మటుకు మన ఏఎన్ఎంస్, అలాగే మన పొలిటీషియన్స్, అలాగే మన ఆరోగ్యానికి సంబంధించిన వర్కర్స్ అందరూ కూడా మీకు వివరించడానికి వచ్చారు. అంటే ఈరోజు మనం స్వచ్ఛత సేవ, ఇందులో ఒక ప్రతిజ్ఞ అనేది గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశం ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ఇతరులను అపరిశుభ్రత చేయనివ్వక పోవడమే గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న
శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు మహోత్సవముల సందర్భంగా మంగళవారం కవల గణపతి ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించామని, రాబోయే రోజుల్లో మరింత శోభాయమానంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు, తిరుమల నాయుడు, గంగరాజు, సీతకాపు ఆలయ కమిటీ వారు, యువత, భక్తులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు మహోత్సవముల సందర్భంగా మంగళవారం కవల గణపతి ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించామని, రాబోయే రోజుల్లో మరింత శోభాయమానంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు, తిరుమల నాయుడు, గంగరాజు, సీతకాపు ఆలయ కమిటీ వారు, యువత, భక్తులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట జమ్ముబాడవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవము ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట జమ్ముబాడవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవము ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని మరి కోరుతున్నాం. భక్తులు
చంటిపల్లి సత్యనారాయణ గారు ఆవాసిత నాయక స్వామి వారికి 100 రూపాయల కానుక సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని ఆవాసిత నాయక స్వామి వారు మరి కోరుతున్నాం. భక్తులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఆవాసిత నాయక స్వామి వారికి 500 రూపాయల కానుక సమర్పించారు కావున వారి వారి కుటుంబాన్ని ఆవాసిత నాయక స్వామి వారు మరి కోరుతున్నాం. భక్తులు బండారు వెంకట సత్యనారాయణ గారు 100 రూపాయలు మరి కోరుతున్నాం. భక్తులు తిరుగు బాలు గారు ఆవాసిత నాయక స్వామి గారికి 200 రూపాయలు సమర్పించారు. భక్తులు ప్రసాదం తీసుకునే విషయంలో అస్సలు మొహమాట పడద్దండి. మతం దేవుళ్ళు భక్తులు సింగరేణి వేణుగోపాల్ గారు ఆ వర్షిది వినాయక స్వామి వారికి 100 రూపాయల కానుక సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని పుదుచ్చేరి వ్యాప్తంగా పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యులు వి వైద్యలింగం ఆధ్వర్యంలో ఇండియా కూటమి పిలుపు మేరకు అన్ని అఖిలపక్ష పార్టీలు సంయుక్తంగా ఈ నెల 18వ తారీఖున పుదుచ్చేరి రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చారు. పుదుచ్చేరి వ్యాప్తంగా పుదుచ్చేరి పార్లమెంట్ సభ్యులు వి వైద్యలింగం ఆధ్వర్యంలో ఇండియా కూటమి పిలుపు మేరకు అన్ని అఖిలపక్ష పార్టీలు సంయుక్తంగా ఈ నెల 18వ తారీఖున పుదుచ్చేరి రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చారు. అదేవిధంగా యానాం నియోజకవర్గంలో కూడా నేడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న బంద్ను విజయవంతం చేయాలని మల్లాడి సత్తిబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పరిపాలనాధికారి మునిస్వామిని, వర్తక సంఘం అధ్యక్షులు కాపగంటి గోపాలకృష్ణని, పోలీసు అధికారులను కలిసి బంద్కు సహకరించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో అర్దాని దినేష్ మరియు మల్లాడి బీరాస్వామి, పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమై బంద్ విజయవంతం జరపడానికి సంబంధించి చేపట్టవలసిన చర్యల గురించి మాట్లాడారు. అనంతరం యానాం ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని మీడియాతో మాట్లాడారు. అది ప్రకటించడం జరిగింది సార్. ఓకే సార్. సార్ ఒకే ఒకటి సార్, గతంలో అయితే 33 బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లవారిపాలెం వివేకానంద వార్ది సమీపంలో గోదావరిలో ఒడ్డున వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన ముమ్మిడివరం సిఐ కె మోహన్ కుమార్, ఎస్ఐ జ్వాలా సాగర్లు మృతుని మెడలో తగిలించి ఉన్న 2 బ్యాగులలో దుస్తులు, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్లు గుర్తించిన పోలీసులు. ఆధార్ కార్డ్ ఆధారంగా మృతుడు విజయవాడకు బుద్ధని సత్యనారాయణ, వయసు 53గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లవారిపాలెం వివేకానంద వార్ది సమీపంలో గోదావరిలో ఒడ్డున వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన ముమ్మిడివరం సిఐ కె మోహన్ కుమార్, ఎస్ఐ జ్వాలా సాగర్లు మృతుని మెడలో తగిలించి ఉన్న 2 బ్యాగులలో దుస్తులు, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్లు గుర్తించిన పోలీసులు. ఆధార్ కార్డ్ ఆధారంగా మృతుడు విజయవాడకు బుద్ధని సత్యనారాయణ, వయసు 53గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మంగళ నుండి ప్రారంభమయ్యాయి. మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాటుగా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ మండల పరిషత్ అధికారులు, సర్పంచులు, జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ సభ్యులు పాల్గొని స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జయంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అధికారిని అనుపమ తెలిపారు. మండల కేంద్రం తాళ్లరేవులో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, కోరంగిలో జరిగిన కార్యక్రమంలో టేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు మంగళ నుండి ప్రారంభమయ్యాయి. మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాటుగా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ మండల పరిషత్ అధికారులు, సర్పంచులు, జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ సభ్యులు పాల్గొని స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జయంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అధికారిని అనుపమ తెలిపారు. మండల కేంద్రం తాళ్లరేవులో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, కోరంగిలో జరిగిన కార్యక్రమంలో టేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రకృతి మనం ప్రేమిస్తే ప్రకృతి మనం ప్రేమిస్తుంది. ప్రకృతి మనం ప్రేమిస్తే నేను ఒకటే మాట అంటే మీరు పరిశుభ్రత మాట అంటే ఒకటే మాట రండి. పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ బంధం. పరిసరాల పరిశుభ్రం, పరిసరాల పరిశుభ్రం, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పత్తికొంది పరిధిలోని నేరేలంక గ్రామంలో రాష్ట్ర గోకుల్ మిషన్ సౌజన్యంతో గర్భకోశ చికిత్స శిబిరం డాక్టర్ డి సుధా పర్యవేక్షణలో నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పత్తికొంది పరిధిలోని నేరేలంక గ్రామంలో రాష్ట్ర గోకుల్ మిషన్ సౌజన్యంతో గర్భకోశ చికిత్స శిబిరం డాక్టర్ డి సుధా పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక ప్రెసిడెంట్ చిట్టూరి నాగమణి ప్రారంభించగా వస్కోరెడ్డి, టేకుముడి లక్ష్మణరావు, దూలుపూడి వెంకటరమణ, చిట్టూరి కల్కిమూర్తి ఈ శిబిరంలో పాల్గొన్నారు. రాష్ట్ర గోకుల్ మిషన్ సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ మరియు పశు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 20,000 రూపాయలు ఖరీదు చేసే మందులతో 34 ఆవులకు, 29 గేదెలకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేసే మందులు పంపిణీ చేయబడింది. అదేవిధంగా 43 పశువులకు నట్టల నివారణ చికిత్స చేయడమైంది. ఈ పశు వైద్య శిబిరంలో పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ డి బ్రహ్మవేద, పశు వైద్యాధికారి డాక్టర్ డి సుధా, డాక్టర్లు శ్రీనివాస్, శుభశ్రీ, రమణమూర్తి, ప్రియాంక, సుధా, గంగారాములు పాల్గొన్నారు.
గ్రామం పచ్చిపల్లి బస్సు వైస్ అవుతుంది బస్సు నాలుగు మండలం. ఇక్కడ ఏంటంటే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వాళ్ళు ఏంటంటే మనకి 20,000 రూపాయల మందులు ఉచితంగా ఇచ్చారు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి. ఈ మార్పులు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే హాస్పిటల్ ఉన్న చోట రెగ్యులర్గా ఎప్పుడు సర్వీస్ అందుతూ ఉంటుంది. ఈ మారుమూల గ్రామాల్లో ఏంటంటే సర్వీస్ వీళ్ళ దాకా అనేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి సలహాలు సూచనలకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలాగే నిన్న పెద్దలంకలో చేసాం కాజుగూడ మండలంలో. కాజుగూడ మండలంలో ఈ గ్రామాన్ని ఎంపిక చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఒక మూల వస్తుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే టీకాలు ఉచితంగా చేస్తున్నాం, అలాగే ఎదకరాని పశువులకి ఉచితంగా మందులు ఇస్తున్నాం ఎదకొచ్చేలాగా. అలాగే కట్ ఇంజక్షన్లు కూడా చేస్తున్నాం. ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా ఉచితంగా మందులు ఇచ్చి వాటికి రోగ నిర్ధారణ కూడా చేసి వాటికి తగిన మందులు ఇస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఒక 70-80 దాకా యానిమల్స్ వచ్చినాయండి. ఇంకా వస్తూ ఉంటాయి, ఇక్కడే ఉంటాం మేము ఈరోజు వస్తూ ఉంటాం. పోలవరం మండలం మురుమొల్ల హై స్కూల్ రోడ్లో వెంకటేశ్వర వైండింగ్ వర్క్షాప్ వద్ద ఎస్ఎస్ఎఫ్ ఐ పోలవరం మండల సహ కన్వీనర్ లంక వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వివిధ చేతి వృత్తుల వారిచే నిర్వహించడం జరిగింది. ముందుగా కాకిలేటి వెంకటేశ్వరరావు స్వామి వారికి పుష్పమాల అలంకరణ చేసి ఇటువంటి మహాపురుషులను గుర్తు చేసుకుంటూ వారిని పూజించడం వలన మనలో చైతన్యం పెరుగుతుంది అని అన్నారు. ముమ్మడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ విశ్వకర్మ దేవతలకు శిల్పి దేవ గురువు బృహస్పతి మేనల్లుడు. ఈయన 4 యుగాల్లోనూ దేవతలకు పట్టణాలను నిర్మించారు. విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మకు గంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని ఈయన తయారు చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్న చేతి వృత్తులన్నీ విశ్వకర్మ సృష్టించినవి. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి అనేక కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లోనూ అనేక చేతి వృత్తుల వారు తమ పనిముట్లను పూజిస్తారు. రైతులు తమ నాగళ్లను, ఇతర వ్యవసాయ పనిముట్లు పూజిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి నాగబాబు, శ్రీలం రామకృష్ణ, కానూరి వెంకటరమణ, పితాని దుర్గారావు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పలివెల రమణ, దొమ్మేటి మధుకుమార్, వీలు వెంకటేశ్వరరావు, చింతా వివేక్, చింతా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పోలవరం మండలం మురుమొల్ల హై స్కూల్ రోడ్లో వెంకటేశ్వర వైండింగ్ వర్క్షాప్ వద్ద ఎస్ఎస్ఎఫ్ ఐ పోలవరం మండల సహ కన్వీనర్ లంక వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వివిధ చేతి వృత్తుల వారిచే నిర్వహించడం జరిగింది. ముందుగా కాకిలేటి వెంకటేశ్వరరావు స్వామి వారికి పుష్పమాల అలంకరణ చేసి ఇటువంటి మహాపురుషులను గుర్తు చేసుకుంటూ వారిని పూజించడం వలన మనలో చైతన్యం పెరుగుతుంది అని అన్నారు. ముమ్మడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ విశ్వకర్మ దేవతలకు శిల్పి దేవ గురువు బృహస్పతి మేనల్లుడు. ఈయన 4 యుగాల్లోనూ దేవతలకు పట్టణాలను నిర్మించారు. విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మకు గంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని ఈయన తయారు చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్న చేతి వృత్తులన్నీ విశ్వకర్మ సృష్టించినవి. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి అనేక కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లోనూ అనేక చేతి వృత్తుల వారు తమ పనిముట్లను పూజిస్తారు. రైతులు తమ నాగళ్లను, ఇతర వ్యవసాయ పనిముట్లు పూజిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి నాగబాబు, శ్రీలం రామకృష్ణ, కానూరి వెంకటరమణ, పితాని దుర్గారావు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పలివెల రమణ, దొమ్మేటి మధుకుమార్, వీలు వెంకటేశ్వరరావు, చింతా వివేక్, చింతా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పతి నమస్తుభ్యం వరదే కామరూపిణి నిత్యామి సంతోషమే సదా మాం పాయామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరణమే. भारत माता की, भारत माता की, गो माता की, गो माता की, भू माता की, सनातन हिंदू धर्म की, भगवद गीता की, जय श्री राम. జై శ్రీరామ్. యా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ విశ్వకర్మ యొక్క జయంతిని చేసుకుంటున్నాం. విశ్వకర్మ ఈ సృష్టికి అంతా కూడా సృష్టిని చెక్కిందంతా కూడా ఆయనే, దేవతల యొక్క శిల్పి, దేవశిల్పి అంటారు. అలాగే మనం ఈరోజు అనేక కళలు కానీ అనేక వృత్తులు ఈరోజు మనం నిర్వహించుకుంటూ ఉన్నామంటే వాటన్నింటినీ కూడా ఆయన సృష్టించినవే. ఆయన సృష్టించినటువంటి ఈ వృత్తులన్నింటినీ కూడా మనం ఇవాళ జీవనాధారంగా చేసుకుని మనం ఈ వృత్తుల ద్వారా మనం జీవనం సాగిస్తున్నాం. ఈ అన్నింటికీ కూడా ఆయనే మూల పురుషుడు. అలాగే దేవతలకు కూడా వారి వారి ఆయుధాలన్నింటినీ కూడా తయారు చేసి ఇచ్చినటువంటి వారు కూడా ఈయనే. అలాగే లంక కానీ స్వర్ణయుగం అంటారు కదా, స్వర్గం, ఈ స్వర్గాన్ని కూడా సృష్టించి నిర్మించినటువంటి గొప్ప పురుషుడు ఈ విశ్వకర్మ. ఇటువంటి ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఎస్ఈజెడ్ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంక్ సిబ్బంది వేధింపుల నుండి తమను కాపాడాలంటూ కొత్తపల్లి మండలం కొత్త మూలపేటకు చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని కలిసి తమ ఆవేదన తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన్ ఫ్రంట్ నాయకులు తోటి చెంగల్రావు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు కారణంగా మూలపేట గ్రామంలో నివసిస్తున్న సుమారు 700 కుటుంబాలను ఖాళీ చేయించి కొత్త మూలపేటలో ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని, అల్మార్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా జిఎంఆర్ కంపెనీ ఆస్తులను అరబిందో ఫార్మా కంపెనీకి విక్రయించి చేతులు దులిపేసుకుందని ఆయన తెలిపారు. రుణం తీసుకున్న నాటి నుండి వాయిదాలు చెల్లిస్తున్న అసలు బాకీ మాత్రం తీరడం లేదని, వడ్డీ పెనాల్టీ పేరుతో సంవత్సరాల తరబడి మూలపేట ఎస్సీ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్ఈజెడ్ బాధిత ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెంగల్రావు మీడియాకు వివరించారు. ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఎస్ఈజెడ్ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంక్ సిబ్బంది వేధింపుల నుండి తమను కాపాడాలంటూ కొత్తపల్లి మండలం కొత్త మూలపేటకు చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని కలిసి తమ ఆవేదన తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన్ ఫ్రంట్ నాయకులు తోటి చెంగల్రావు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు కారణంగా మూలపేట గ్రామంలో నివసిస్తున్న సుమారు 700 కుటుంబాలను ఖాళీ చేయించి కొత్త మూలపేటలో ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని, అల్మార్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా జిఎంఆర్ కంపెనీ ఆస్తులను అరబిందో ఫార్మా కంపెనీకి విక్రయించి చేతులు దులిపేసుకుందని ఆయన తెలిపారు. రుణం తీసుకున్న నాటి నుండి వాయిదాలు చెల్లిస్తున్న అసలు బాకీ మాత్రం తీరడం లేదని, వడ్డీ పెనాల్టీ పేరుతో సంవత్సరాల తరబడి మూలపేట ఎస్సీ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్ఈజెడ్ బాధిత ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెంగల్రావు మీడియాకు వివరించారు. గురించి మా అనారోగ్యాల గురించి 5 లక్షలు 6 లక్షలు అప్పులు చేసుకుని మేము రుణభారాలతో ఉన్నామండి. పిల్లలు కూడా మందుకాయ కూడా పట్టుకుని తాగి పరిస్థితికి వచ్చేసామండి. మేము మమ్మల్ని పట్టించుకుంటే నాదులు లేరు, జిఎంఆర్ వాళ్ళు అంటే జిఎంఆర్ వాళ్ళు లేరు, ఎస్ఈజెడ్ వాళ్ళు లేరు. అరవిందాకి వచ్చేసిందమ్మా, మీరు ఎవరో మాకు తెలియదు అంటున్నారండి. ఎవరో కూడాను మా పరిస్థితి ఇలా ఉందండి. మరి దేవుడు మరి ఈ విధంగా మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు. మేము చనిపోయే స్థితికి లాస్ట్ ఫైనల్గా పిల్లలు మేము మందు తాగినా చనిపోయి పరిస్థితికి వచ్చేసామండి. ఎస్ఈజెడ్ అంటేని అంత పరిస్థితికి రావడం కారణం మమ్మల్ని మంచినీళ్ళు తాగినా మేము బాతుల్లో బతికేవాళ్ళమండి. మాకు అప్పు అన్నది తీసుకోవడానికి భయంగా ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ₹1 చేశారండి. కాకపోయినా దేవుడు మమ్మల్ని బిడ్డల్ని ఈ స్థితికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి మేము మనవి చేస్తున్నామండి. కలెక్టర్ గారు కూడా మంచిగా మమ్మల్ని చేస్తామని మాకు మాట ఇచ్చారండి. కొత్తపల్లి మండలం కొత్త మూలపేటలో ఉన్నటువంటి
కేఎస్సీజెడ్ నిర్వాసిత కాలనీ సంబంధించిన ఎస్సీజెడ్ బాధితులు వీళ్ళంతా. వీళ్ళు 15-20 ఏళ్ల క్రితం ఏ అప్పులు లేవు, జీవితాన్ని సాఫీగా సాగించినటువంటి మనుషులు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ ప్రధానంగా దళితులు. 2005లో ఎస్సీజెడ్ వచ్చింది. 10,500 ఎకరాల భూసేకరణ జరిపింది. 10,500 ఎకరాల భూసేకరణలో భాగంగా వీళ్ళందరికీ సుమారు 12 గ్రామాలకు చెందిన ఒక 2,000 కుటుంబాలని అక్కడి నుంచి కొత్త మూలపేటకి తరలించి అక్కడ పెట్టారు. తరలించిన తర్వాత వెంటనే ఒక జాబ్ కార్డు ఇచ్చారు జిఎంఆర్ కంపెనీ. జిఎంఆర్ కంపెనీ జాబ్ కార్డు ఇచ్చి మీకు అందరికీ 1 సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తాం, మీరు అక్కడ భార్యాభర్తలు కలిసి కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో దానికి 2-3 రెట్లు ఎక్కువగా సంపాదించుకునేలాగా మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాం, మీ భవిష్యత్తులు బాగు చేస్తామని చెప్పి జిఎంఆర్ కంపెనీ మాయ మాటలతో నమ్మించి మోసం చేసి ఆ 12 ఊర్లలో ఉన్నటువంటి ఈ ప్రధానంగా ఎస్సీలని, తర్వాత బీసీలని, ఓసీలని తీసుకొచ్చి మరి నిర్వాసిత కాలనీలో పెట్టారు. ఆ నిర్వాసిత కాలనీలో ఇల్లులు కట్టి వీళ్ళకి ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజుకి 18 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. అనేక సార్లు జిఎంఆర్ కంపెనీ వాళ్ళ మీద డిమాండ్ చేసిన, నిరసనలు తెలియజేసిన, అన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి వచ్చినా సరే ఉద్యోగాలు ఈ రోజు కల్పించలేకపోయారు. కనీసం పెన్షన్ అన్నా ఇవ్వండి, ప్రతి ఇంటికి వీళ్ళు అప్పులు పాలు అవ్వకుండా ఉంటారని ఆ రోజు అడగడం జరిగింది. మరి చర్చల్లోనే కాలయాపన చేశారు. అయితే 2021లో జిఎం ఉద్యోగాలు ఇస్తానని ఆ కారణంగా వీళ్ళు ఒకసారి నిర్వాసితులు అయ్యారు. రెండోసారి మళ్ళీ ఇల్లులు పోగొట్టుకుని రెండోసారి కూడా నిర్వాసితులు అయ్యి బాధితులుగా మారే ప్రమాదం ఉంది కనుక ఈ ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ దృష్టిలో తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ బ్యాంకులకు సంబంధించిన డెలిగేట్స్ అందరినీ కూడా ఒక 2 రోజుల్లో కబురంపి మీటింగ్ పెట్టి మరి దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ప్రముఖ నక్షత్ర సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఆడిషన్స్ నిర్వహించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులచే సింగింగ్, డాన్స్, ఆర్ట్ మొదలగు విభాగాల్లో ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నక్షత్ర ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు, నక్షత్ర సంస్థ ఫౌండర్ సాహిద్ అబ్దుల్, ఎంటర్టైన్మెంట్ క్యూబ్ నెట్వర్క్ CEO సోహిల్ మన్సూర్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులను మా సంస్థ ద్వారా వెలికి తీసి వారికి నైపుణ్యత కలిగిన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, కళాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రముఖ నక్షత్ర సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఆడిషన్స్ నిర్వహించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులచే సింగింగ్, డాన్స్, ఆర్ట్ మొదలగు విభాగాల్లో ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నక్షత్ర ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు, నక్షత్ర సంస్థ ఫౌండర్ సాహిద్ అబ్దుల్, ఎంటర్టైన్మెంట్ క్యూబ్ నెట్వర్క్ CEO సోహిల్ మన్సూర్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులను మా సంస్థ ద్వారా వెలికి తీసి వారికి నైపుణ్యత కలిగిన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓన్లీ సంగీతం నేర్చుకుంటారంటే యాక్చువల్లీ పాట పాడే ముందు మనం ఏదైనా ఒక క్రీడకు వెళ్ళినా కూడా స్పోర్ట్స్ లైక్ వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా. పాటలు పాడేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, వోకల్ ఎక్సర్సైజ్. అంటే థ్రోట్లో అలా ఉసిరి వేసి ట్రబుల్ చేయడం అలా అది చేసి ఇప్పుడు మీరు మా పాట పాడుతున్నారు కదా, దానిలో పిచ్ వెళ్ళిపోయాక మళ్ళీ హై పెద్ద అనేది ఉంటుంది. సింగర్స్కి ఏంటంటే వోకల్ నోడ్యూల్స్ పోతాయి. అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ షాహిద్ అబ్దుల్. నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్ర అనేది తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్ చేస్తుంది. ఇప్పుడు కరెంట్లీ కాకినాడలో ఆడిషన్స్ అవుతున్నాయండి. ఆల్రెడీ విశాఖపట్నంలో ఆడిషన్స్ జరుగుతున్నాయి విత్ 560+ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు కాకినాడలో జరుగుతుంది విత్ ఆల్ ఏజ్ గ్రూప్స్. సో నక్షత్ర అనేది ఎటువంటి టాలెంట్ ఉన్నది, మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్లో ఎటువంటి టాలెంట్ ఉన్న నక్షత్ర అనేది ప్రతి ఒక్క టాలెంటెడ్ ఇండివిజువల్కి ఒక ప్లాట్ఫామ్, ఏ ఏజ్ బ్యారిగేషన్ లేకుండా, ఏ లిమిటేషన్ లేకుండా. సో నక్షత్ర అనేది ఏంటంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్ వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్. దేనికంటే ఇది అందరికీ, ఎవరికైనా, అందరి కోసం
అనుకూలంగా ఉండే ఒక ప్లాట్ఫామ్. దేనికి ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ సపోర్టెడ్ బై నక్షత్ర, అంటే బై ప్యానెల్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర యూనివర్సిటీలో, సో వాళ్ళ సపోర్ట్తో యాజ్ అ ప్యానెల్ నడుస్తుంది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ రఘువంశ్ శేఖర్ కానీ, లుక్స్ రాజశేఖర్ మాస్టర్ కానీ, సో వీళ్ళు ఫ్రేమ్ చూసుకో రైట్. నక్షత్ర ద స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోస్టెడ్ బై ఎంటర్టైన్మెంట్ గ్రూప్. షాహిద్ గారు నాకు ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నాకు ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రతి మనిషిలో ఉన్న ఒక సాహిత్యం కానీ కళ కానీ బయటికి తీయాలనేది ఈ నక్షత్ర ఒక టార్గెట్ అని చెప్పి నాకు అన్నప్పుడు నేను ఒక సెకండ్కి ఆలోచించాను, దీన్ని మనం ఎలా చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ అన్నారు. నాకేం అర్థం కాదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అనేది ఇంత ఛార్జీలు చేస్తున్నారు. ప్రతి దగ్గర ఒక ఈవెంట్ అనేది కమర్షియల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా సాహిత్యం ఉన్నవాళ్ళు ఇలాంటి స్టేజ్ అన్నది ఎవరికైనా అందుబాటులో లేని వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయాలన్నదే. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.